ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. అమీర్పేట్. శ్రీకాంత్ చెప్పు. సార్ ఏరియా తెలిసింది సార్. ఎక్కడ? అమీర్పేట్కి శ్రీనగర్ కాలనీకి మధ్యలో చూపిస్తాను సార్. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. కిరణ్ ఎవరు? నేనే. రండి. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, ప్లీజ్ కమ్, సిట్ డౌన్. థ్యాంక్ యూ. మీ క్వాలిఫికేషన్ ఏంటి? బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ చేశాను. సర్టిఫికేట్స్ ఎందుకు సబ్మిట్ చేయలేదు? ప్రజెంట్ నా దగ్గర సర్టిఫికేట్స్ లేవు సార్. ఇంత చిన్న జాబ్కి అంత పెద్ద క్వాలిఫికేషన్ అవసరం లేదు. చిన్నదా పెద్దదా అని నేను ఆలోచించే పరిస్థితిలో లేను సార్. ప్రస్తుతం నాకు ఉద్యోగం చాలా అవసరం. నెమలికంటి కిరణ్ తేజ అంటే తేజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. తేజ గారు మీకు ఏమవుతారు? ఇంటి పేరు ఒకటే, ఇల్లు ఒకటి కాదు. మీరు ఆ ఫ్యామిలీ మెంబర్లా అనిపిస్తున్నారే. సంజయ్ గారు నా ఫ్రెండు. సంజయ్ గారికి మీరు ఏమవుతారు? సార్, మీరిచ్చే ఉద్యోగానికి నేను పనికొస్తానో లేదో తెలుసుకోవడానికి మీరు ఎన్ని ప్రశ్నలైనా అడగండి, నా పర్సనల్ విషయాలు తప్ప. మీకు జాబ్ ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు. కొంచెంసేపు బయట వెయిట్ చేయండి ప్లీజ్. యా, థ్యాంక్ యూ. ఈ ఉద్యోగం కూడా రాకపోతే ఎలా బతికేది? నాతో పాటు ఉష కూడా ఎంత ఇబ్బంది పడుతుంది. సంజయ్ ఎక్కడికి వెళ్ళారు? ఈయన ఫోన్ ఇక్కడ పెట్టి. హలో, సంజయ్ నెమలికంటి గారు లేరా మేడం? నేను మిస్సెస్ సంజయ్ని మాట్లాడుతున్నాను, చెప్పండి. ఏం లేదు మేడం, నెమలికంటి కిరణ్ తేజ అనే వ్యక్తి మా ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చారు. ఆయన మీ ఫ్యామిలీ మెంబర్ అని డౌట్ వచ్చి ఫోన్ చేశాను. ఆమె రైట్? కాదు, మా ఇంటి పేరు తగిలించుకొని ఎవరో మిమ్మల్ని ఫ్రాడ్ చేయాలని చూస్తున్నారు. మీరేమైనా జాబ్ ఇచ్చారా? లేదు మేడం, బయట వెయిట్ చేయమని చెప్పాను. అతను నిజంగా ఈ ఇంటి సభ్యుడే అయితే సర్టిఫికేట్స్ చూపించమనండి. తనతో పాటు సర్టిఫికేట్స్ తెచ్చాడా? లేదు, ప్రస్తుతం అందుబాటులో లేవని చెప్పారు. అర్థమైంది కదా, వాడెవడో ఫ్రాడ్.
మా ఫ్యామిలీలో ఎవ్వరికి ఇంకో కంపెనీలో ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదన్న చిన్న విషయం కూడా మీకు తెలియదా? సారీ మేడం, నేను చూసుకుంటాను. కిరణ్, సార్, మీకు జాబ్ ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పాను, కానీ మీ ప్లేస్లో ఆల్రెడీ వేరే వాళ్ళని సెలెక్ట్ చేశాం. ప్లీజ్ మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే, అడుగు మెరుపులా మారే ఆనందమే వీడది పంతమే. ఎటువైపు వెళుతున్నా వెలుగుల్లే చూస్తున్నా, మెరిసామే రంగుల్లోనా, కల తీరే సమయాన అలనే రైలేస్తున్నా, అనుకుందే చేసేస్తున్నా. దారులన్నీ నాతో పాటుగా ఊయలూగి పాటే పాడగా, నన్ను వీడి కదలదు కాలమొక క్షణమైనా. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. సార్ చెప్పండి సార్. నేను చెప్పిన నంబర్ ఈ ఏరియాలోనే ఉందా? సార్ ఎగ్జాక్ట్లీ మీరు అదే ఏరియాలోనే ఉన్నారు సార్. ఒకసారి అక్కడే వెతకండి సార్. ఓకే, థ్యాంక్ యూ. సాగుతోంది ఆలోచన, ఎటువైపో నీ పాదం పయనించెనా, ఎక్కడికి పరుగు, ఎక్కడుంది నీ వెలుగు, ఎక్కడికి నీ పరుగు, నీ మనసుని అడుగు, ఎక్కడికి నీ పరుగు, ఎక్కడుంది నీ వెలుగు, ఎక్కడికి నీ పరుగు, నీ మనసుని అడుగు. ఏం కావాలి బాబు? గాజులు 50 రూపీస్. తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా.
ఉద్యోగం కూడా రాలేదా? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడ్డుపడిందో, నా దగ్గర సర్టిఫికెట్స్ లేకపోవడమే కారణమైందో ఉద్యోగం లేదని చెప్పి పంపించారు. ఏం కాదు, ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి నాకున్నంతే కోడి మెదడు ఉండుంటుంది. అందుకే మీలాంటి జీనియస్ని గుర్తించలేకపోయారు. మీకు ఉద్యోగం ఇవ్వలేకపోవడం వాళ్ళ కర్మ. మీరేం బాధపడనక్కర్లేదు. ఇప్పుడే దేవుడికి దండం పెట్టుకున్నాను. ఈ ఉద్యోగం రాలేదంటే మీకోసం ఇంకో మంచి అవకాశం రాబోతుందేమో, ఎవరికి తెలుసు. మీలాంటి వెల్ ఎడ్యుకేటెడ్, ఇంటెలిజెంట్, ఎఫిషియన్సీ ఉన్న ఎంప్లాయ్ దొరకడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఏం కాదు, బాగా ఆకలి మీద వచ్చుంటారు. ఉండండి, భోజనం తీసుకొస్తాను. తినండి. నాకొద్దు, తినేసి వచ్చాను. ఏ స్టార్ హోటల్లో? కనిపెట్టేశావా? ఎన్ని టీవీ సీరియల్స్ చూడలేదు. ఒకరికి భోజనం ఉన్నప్పుడు ఒకరు ఆకలిగా లేదనో తినేసావానో చెప్తూ ఉంటారు. ఇది మీకోసమే ఉంచాను, తినండి. మరి నీకు? నేను తిన్నాను, మీరు తినండి. నేను కూడా తెలుగు సీరియల్స్ చూశాను. నువ్వు తినకుండా తిన్నానని నాకు అబద్ధం చెప్తున్నావా? తిను తిను. చిరుగాలిలా నలువైపులా నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే. ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటా. ఏమైంది? ఎప్పటికైనా ఇది పెరుగన్నమే, కారంగా ఉండదు. తిను. చాలండి. ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి? చిరునవ్వుల తిరణాళ్ళంటి నీ ప్రేమను చవి చూసాలే. ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి? చిరుగాలిలా నలువైపులా నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే. మళ్ళీ ఏమైంది? ఏడుపొస్తుంది, కానీ ఏడవను. దుఃఖాన్ని తొక్కి పారేశాను. ఈ పరీక్షలేంటో. ఇవి పరీక్షలు కాదండి, పాఠాలు. ఈ పాఠాలు నేర్చుకుంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా పాస్ అయిపోతూనే ఉంటాం. జీవితంలో ఫెయిల్యూర్ అనేది ఉండదు. తినండి. సారీ సార్.
సార్ సారీ సార్. సార్ నేను బైక్ స్పీడ్ని కంట్రోల్ చేయలేకపోయాను. సారీ సార్. మీరు? సార్ నా పేరు ఆనంద్ సార్. మ్యాగజైన్లో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. ఇంకా సార్ మీకు ఉషా తెలుసా? ఉషా? ఏ ఉషా సార్? కవితలు రాస్తుంది. అయ్యో, ఉషా నాకెందుకు తెలియదు సార్? ఎలా తెలుసు? నా సోదరి కవిత్రి సార్. సంస్కారం అంటే ఎలా ఉండాలో తనను చూసి నేర్చుకోవచ్చు సార్. నాకు ఆల్రెడీ ఒక చెల్లెలు ఉంది సార్. దేవుడిచ్చిన చెల్లెల్లా ఉషా కూడా ఇంకో చెల్లెలైంది సార్. నన్ను సోదరా అని పిలుస్తుంది. అవును, ఉషా మీకు తెలుసా సార్? మా తమ్ముడి భార్య. అయ్యో అవునా? అయితే మీరు నాకు బావగారు అవుతారు సార్. సారీ సార్, అప్పుడే వరుసలు కల్పిస్తున్నాను. పర్వాలేదు. ఉషా బానే ఉందా సార్? భావ సౌరభాలు గ్రూప్లో కవితలు పోస్ట్ చేయడం మానేసింది. ఈ మధ్య ఎందుకనో ఉషా నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. తను ఎక్కడున్నా బాగుంటే చాలు. మీ సోదరుడు గుర్తు చేశాడని చెప్పండి, వెంటనే గుర్తుపడుతుంది. కవితలు రాయడం మాత్రం మానేవద్దని చెప్పండి సార్. ఈ మధ్యన ఎక్కడైనా చూసారా? అవును సార్, క్యాబ్ దొరక్క ఆడపిల్ల రోడ్డు మీద ఇబ్బంది పడుతుంటే నేనే డ్రాప్ చేస్తానని తీసుకెళ్లాను. ఆ రోజే నా షర్ట్ని టీషర్ట్ చేసింది. టీషర్ట్ ఏంటి? అది నా బైక్ పంచర్ అయ్యి మధ్యలో ఆగిపోతే మెకానిక్ ఇచ్చి పక్కనే టీ స్టాల్లో టీ తాగుతూ ఉన్నాను సార్. బై మిస్టేక్ ఉషా చేతుల్లో ఉన్న టీ నా షర్ట్ మీద పడింది సార్. పాపం నా షర్ట్ పాడిందని చాలా ఫీల్ అయింది సార్. తుడిచినా పోలేదు. అలా నా షర్ట్ టీ షర్ట్ అయ్యింది. ఆ మాట అంటే పగలబడి నవ్వుతుంది. సార్ మీరేదో ఆలోచిస్తున్నారు? లేదు, ఏం లేదు. ఉషాతో మీరు కలిసినట్టు చెప్తానులేండి. అలాగే సార్, థ్యాంక్ యూ. ఏమైంది తరుణ్, అలా ఉన్నావు? మబ్బుళ్ళని వీడిపోయాయి. ఆకాశం స్పష్టంగా కనిపించింది. అదేంటి ఉషాల కవిత్వం చెప్తున్నా? నేను ఉషా గురించే చెప్తున్నాను. ఈ ఇంట్లో ముసిరిన మబ్బులు బయట ఇందాకే విడిపోయాయి. ఉషా వ్యక్తిత్వం ఆకాశంలాగా కనిపించింది. ఏం కనబడింది? అందనంత ఎత్తులో ఉందా? అక్కడుండే గ్రహం నుంచి ఊడిపడిందా? ఏం చేసింది ఉషా? దేశాన్ని ఉద్ధరించిందా? ప్రపంచాన్ని కరువు నుంచి రక్షించిందా? లేక ఆకాశంలో కనిపించిందా? అయితే అక్కడే ఉండమనకపోయావా? ఈ నేల మీదకి మామూలు మనుషుల మధ్యకి రావాలని కోరుకోవడం దేనికి? అమ్మా, అసలు నీకేం జరిగిందో తెలీదు. ఉషా అంటే ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నావు? ఆ పేరు ఇంట్లో వినపడటానికి వీల్లేదు. అప్పుడు కిరణ్ కూడా కనపడడు. దానికి దీనికి ఏంట్రా సంబంధం? భార్యాభర్తల సంబంధం. కిరణ్ ఉషాతో విడిపోయి ఇంటికి తిరిగి రావాలని నువ్వు కోరుకునే పనైతే నేను అసలు వెతకను. అదేంటత్తయ్య, శీలం మీద నింద వేస్తే ఏ ఆడపిల్లైనా తిరగబడుతుంది.
ఆత్మగౌరవం కాపాడుకోవడానికి పోరాడుతుంది. అది తప్పంటారా? నేను నింద వేయలేదు, హద్దుల్లో ఉండమని చెప్పాను. మేఘనే నోరు జారింది. ఆగిపోయావేంటి వదినా? రా వదినా, నువ్వు పంపించిన ఫోటోల్లో ఉన్నాడే ఆనంద్, అతను కనిపించాడు. నేను పంపించడం ఏంటి? అంటే అమ్మకి పంపించావని అనలేదు వదినా, నీ మొబైల్లో చూపించిన ఫోటోల గురించే నేను చెప్తున్నాను. తరుణ్, నువ్వు అనంత్ని కలిసావా? కలిశాను. అతను ఉషాని చెల్లెల్లా భావిస్తున్నాడు. మీకు చాలా టాలెంట్ ఉందండి. కాకపోతే అవకాశాలు చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా కనిపిస్తున్నాయి. ఎలా ఉన్నామో చూసిపోదామని వచ్చావా? కాదమ్మా, అక్కడ ఎలా ఉన్నారో అని చెప్పిపోదామని వచ్చాను. ఏమైంది పాండే?